హైడ్రాకు భగవద్గీతే స్ఫూర్తి. ఆక్రమణల కూల్చివేతలకు శ్రీకృష్ణుడే మార్గదర్శి. ధర్మ పరిరక్షణ లాంటిదే చెరువుల రక్షణ. కబ్జాదారులు ఎంతటి వారైనా సరే వారి భరతం పడతాం. ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నా పట్టించుకోం. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి. యువత రాజకీయాల్లోకి రావాలి. వికసిత్ భారత్ లక్ష్యం చేరుకునేందుకు ఇది అవసరమని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ. వారసత్వ రాజకీయాలు యంగ్ టాలెంట్ను అణిచివేస్తున్నాయంటూ 113వ మన్ కీ బాత్లో మోదీ వ్యాఖ్య. ఇప్పటికే 166 అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం. 18 ప్రదేశాలలో చెరువులు, పార్కు స్థలాల్లోని ఆక్రమణలు నేలమట్టం. వీటి విస్తీర్ణం 43.94 ఎకరాలు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు. చర్యలపై సర్కారుకు నివేదిక అందజేసిన హైడ్రా. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం. అంతర్జాతీయ కోచ్లతో క్రీడాకారులకు శిక్షణ. ఒలింపిక్స్ నిర్వహించేందుకు వీలుగా స్టేడియాలు. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్గా తీర్చిదిద్దుతాం. ఎన్ఎండిసి నిర్వహించిన హైదరాబాద్ మారథాన్ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. రేపటి నుంచి రుణమాఫీ సర్వే. రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు యాప్. మార్గదర్శకాలు జారీ. మంగళవారం నుంచి యాప్లో సర్వే వివరాలు నమోదు. సర్వే అనంతరం రైతుల నుంచి ధృవీకరణ పత్రం, పంచాయతీ కార్యదర్శి సంతకం కూడా తీసుకోవాలని సర్వే అధికారులకు సూచించిన వ్యవసాయ శాఖ. ధరణి దరఖాస్తులకు ఇంకెప్పుడు పరిష్కారం? ఖరీఫ్ ఖాతానా, 70 ఏండ్ల పట్టానా? ఏది ప్రామాణికం? ప్రభుత్వ భూములుగా మారిన పట్టా భూములు. కాస్త్రా పేరిట ధరణి దరఖాస్తులు రిజెక్ట్. ముందుకు సాగని ధరణి దరఖాస్తుల పరిష్కారం. తిరస్కరణే లక్ష్యంగా తహసీల్దార్లు, ఆర్డీఓలు. అధికారులపై చర్యలేవి? రాజకీయ కక్షతోనే హైడ్రా దాడులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కుట్ర. కాంగ్రెస్లో చేర్చుకునేందుకే హైడ్రా పేరిట ఒత్తిడులు. పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా సంస్థల అనుమతులను మీడియా సమక్షంలో పరిశీలించాలి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్. మహిళల రక్షణకు కొత్త చట్టాలు. పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఈ ఎఫ్ఐఆర్ నమోదు. మహిళలపై జరిగే నేరాలు క్షమించరానివి. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దు. రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ఉంటాం. లఖ్పతి దీదీ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు. ఆర్ఓఆర్ 2024 డ్రాఫ్టుపై ప్రజామోదం. జిల్లా స్థాయి సదస్సుల్లో ఏకాభిప్రాయం. చర్చల్లో ధరణి వైఫల్యాలు, కొత్త చట్ట అవసరాన్ని సూచించిన రైతులు, ప్రజా సంఘాలు, మేధావులు. సామాన్యుడికి సత్వర న్యాయం కావాలి. కింది స్థాయిలోనే పరిష్కార వ్యవస్థ ఉండాలి. భూదార్ వ్యవస్థపై అమితాసక్తి. ముగిసిన 21 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ. వాల్మీకి స్కామ్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. మరో 4-5 రోజుల్లో అన్ని విషయాలు బయటికి వస్తాయి. ఈ కుంభకోణంపై రాహుల్ గాంధీ మౌనమెందుకని ప్రశ్నించిన కేటీఆర్. పేదల జోలికొస్తే ఊరుకోం. బడాబాబుల అక్రమ నిర్మాణాలు కూల్చండి. చెరువులు, డ్రైనేజీలకు అడ్డాలుగా మారాయి. గత ప్రభుత్వాలకు సోయి లేకే ఈ దారుణ పరిస్థితి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. నాగార్జునకు అంత కక్కుర్తి ఎందుకు? ఎన్ కన్వెన్షన్తో రోజుకు లక్షల సంపాదన. ఆ సొమ్మంతా రికవరీ చేసి పేదలకు ఇండ్లు నిర్మించాలి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సిపిఐ జాతీయ నేత నారాయణ.